నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హస్తినాకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రులతో జగన్ సమావేశం కానున్నారు. రాత్రికి వన్ జన్పద్ నివాసంలో బస చేయనున్నారు. 6న ఉదయం 9:45 వన్ జన్పద్ నివాసం నుంచి విజ్ఞాన్ భవన్ కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలలోనే రానుండడంతో జగన్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి రేపుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి, నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేవతి సెంటర్ నుంచి పెడన నియోజకవర్గం తోటమూల గ్రామంలో జరగనున్న బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేలాది మంది జన సైనికులతో ర్యాలీగా ప్రారంభమయ్యారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ శ్రేణులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. టీడీపీ, జనసేన కలిసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. జనసేన నాయకురాలు వరదు రమాదేవి హఠాన్మరణం దురదృష్టకరమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తొలి నుంచి అండగా నిలుస్తూ ప్రతి కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొనేవారన్నారు. పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. పెడన సభ నిర్వహణ సన్నాహక సమావేశాల్లో పాలు పంచుకున్నారన్నారు. రమాదేవి మరణం బాధాకరమని, వారి కుటుంబానికి తన తరపున జనసేన పక్షాన పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జనసేన కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి వరదు రమాదేవి పార్టీకి ఎనలేని కృషి అందించారని జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పెడన పట్టణానికి చెందిన శ్రీమతి రమాదేవి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గురువారం ఉదయం ఆమె భౌతికాయానికి నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నేడు విచారణ ప్రారంభమైంది. కస్టడీకి ఇవ్వాలని సిఐడి తరపున న్యాయవాదులు, బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు బుధవారం నుంచి హోరాహోరీగా వాదనలు వినిపిస్తున్నారు. కోర్టులో నేడు విచారణ ముగిసి కీలక తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. కాగా బుధవారం కీలక వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై నేరారోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను చూపించండి, నిధుల విడుదలతో చంద్రబాబుకు సంబంధం ఉందా, అప్పుడు సంబంధిత శాఖ మంత్రి ఎవరు అని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2 ఏళ్ల క్రితం జరిగిన దర్యాప్తునకు ప్రస్తుతం జరిగిన దర్యాప్తునకు పెద్దగా తేడా లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అంటూ బాబాయ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని పట్టించుకోనని అన్నారు. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్, రోజా స్పందనపై మౌనంగా ఉండటమే మేలని, బురద మీద రాయి వేస్తే మన మీద పడుతుందంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలుపెట్టారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. త్వరలో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి ఇక్కడ కలిసి వస్తుందన్నారు.
చంద్రబాబు నిజాయితీ గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు. కేవలం రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారని అన్నారు. రిమాండ్లోకి తీసుకున్నాక సెక్షన్లు చెప్తున్నారని విమర్శించారు. వచ్చేవాళ్ళు రావచ్చు, అదే వాళ్ళు వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఉన్నారుగా. అంత బిహార్స్ ఉన్నంత తెలుగు దేశం ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళకి, అది ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా అదేనే పట్టించుకోరండి. ఎవరు ఖండించకపోయినా పట్టించుకోను. ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే. వాళ్ళు పౌరులే, వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే. వాడిని అది అసలు సెక్షన్ తీస్తున్నాను దీంట్లోకి. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. అదే నెక్స్ట్ పిక్చర్ నాది. సినిమా కాదు, బయట కూడా చూపిస్తాం. ఎక్కడుందో మౌనంగా ఉండడం బెటర్. బురద మీద రాయి జల్లితే, పెంట మీద రాయి జల్లితే ఏమవుద్ది, వచ్చి మన మీద పడుతుంది. పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సినిమా స్టైల్లో రాళ్లదాడి జరగబోతుందంటూ డైలాగులు వేశారని దుయ్యబట్టారు. తీరా చూస్తే సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మండిపడ్డారు. టీడీపీ జనసేన కలిసిన 2000 మందిని కూడా జనాన్ని తెచ్చుకోలేకపోయారని అన్నారు. పెడన ప్రజల్ని రౌడీలు అన్నందుకు పవన్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. నిన్న పవన్ కళ్యాణ్ పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని చెప్పేసి చాలా చాలా తాపత్రయపడ్డాడు. 2000 మంది గోండాలను మేము అక్కడ పోగు చేస్తున్నాం నా నియోజకవర్గంలో అని చెప్పేసి, రాళ్ల దాడి జరిగిద్ది, కత్తులు కటాలతో నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక సినిమా స్టైల్లో ఒక ఆవేశంగా మాట్లాడాడు మొన్న. తీరా చూస్తే నిన్న పెడన మీటింగ్ మీరు అందరూ కూడా చూసుంటారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుంటారు. అక్కడ 2000 మంది రాళ్ల దాడి చేపిస్తామని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్ పట్టుమని 2000 మందితో కూడా బహిరంగ సభ పెట్టుకోలేని దీనస్థితికి దిగజారిపోయాడు అనంటే, ఒక పక్కనేమో వారాహి 4 బ్రహ్మాండం బద్దలైపోద్ది, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి, పొత్తులు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి వారాహి యాత్ర అవనగడ్డలో విరగబడిపోతారు జనం అని చెప్పేసి అనుకుంటే, అవనగడ్డలోనేమో ఫ్లాప్ అయిపోయాడు. ఫ్లాప్ షో. అవనగడ్డలో ఫ్లాప్ షో అయిన తర్వాత ఏం చేయాలరా అని చెప్పేసి ఒక సినిమా స్టైల్లో ఆలోచన చేసి, పెడల్లో నా మీద దాడి జరగబోతా ఉంది, రాళ్ల దాడి జరగబోతా ఉంది, 2000 మందిని పోగు చేస్తా ఉన్నారు కత్తులు కటాలతో నా మీద దాడి చేయడానికి అని చెప్పేసి ఒక పెడన మీటింగ్ అటెన్షన్ క్రియేట్ చేసి జనం అందరినీ కూడా రాబట్టుకోవాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని ఇసుక, మట్టి, బుసక దోపిడీతో అవినీతికి పాల్పడిన ఆవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్లో వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ ఆవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఆవనిగడ్డలో సీటు లేదనే అభద్రతాభావంతో తన రాజకీయ జీవితం అయిపోయిందనే భయంతో సింహాద్రి రమేష్ బాబు నోటుకొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని శేషుబాబు అన్నారు. సింహాద్రికి సీటు రాదు, వచ్చినా గెలవరు అని స్పష్టం చేశారు. కక్షపూరిత చర్యలతో తనలాంటి వారి ఉద్యోగాలు కూడా పోయేలా చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఖచ్చితంగా ఓటమి పాలు కావటం ఖాయమన్నారు. ఒకటి, మీరు ఏదైతే అన్నారో మాది అవనగడ్డ, పవన్ కళ్యాణ్ గారిది ఎర్రగడ్డ అని చెప్పి, అతి త్వరలోనే ఎర్రగడ్డ వెళ్ళటానికి మీరు మీ సైకో జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకు ఉండాలో కూడా కారణం చెప్తాం. మీకులాగా ఒక మాట అనేసి మేము వదిలేయం. ఇప్పటికే అనేక రకాల హామీలు ఇచ్చి మాట మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికి పంపించాలి? సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి, వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి, ఈరోజు తూచి నేను అలా అనలేదు, అదేదో అవగాహన లేక అన్నారని మీ సజ్జలో వెనకేసుకొచ్చినటువంటి మాట మార్చినటువంటి మీ జగన్మోహన్ రెడ్డిని ఎర్రగడ్డకు పంపించాల్సిన అవసరం ఉంది.
చిత్తూరు జిల్లాలోని సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్ పేరిట కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుందని, అందుకే పార్లమెంట్లో పాస్ అయిన చట్టాలను అమలుపరచడం లేదన్నారు. 9 సంవత్సరాలుగా ఆంధ్రలో చంద్రబాబు, జగన్లు ఫెయిల్ అయ్యారని, బెయిల్లో ఉన్న ముఖ్యమంత్రి జైల్లో ఉండి బెయిల్ కోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నాయకుడు, ఇది ఆంధ్రప్రదేశ్ దుస్థితి అన్నారు. ముఖ్యమంత్రి జగన్తో ఆదాని చర్చల అంశాలను బహిర్గతం చేయాలన్నారు. పార్టీ సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వంతో పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి వారందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో పెను మార్పులు వస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మనం చూసాం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జైల్లో ఉండి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇద్దరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. చట్టరీత్యా కానీ వివిధ అంశాల రీత్యా కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే చక్కని పరిపాలన అందజేయగలుగుతుంది. 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. దళితులకి సబ్ ప్లాన్ కానీ, ముస్లిం మైనారిటీస్కి రిజర్వేషన్స్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.